ఈ రోజు ఎపిసోడ్‌లో ప్రభావతి నిజ స్వరూపం బయటపెట్టనీకి రూ. 5,00,000 ఫైన్ పడదాం మరియు రోహిణి తన తప్పుని ఎలా దాచుతుందో చూద్దాము. మొదటిలో మీన మరియు బాలు అందరి ముందు ప్రభావతిని నిలదీసి అడుగుతూ ఉంటాడు. ప్రభావతి శివ కేస్ విత్‌డ్రా కోసం లాయర్ దగ్గర రూ. 2,00,000 లంచం తీసుకోవాలని బాలు అందరి ముందు చెప్తాడు. మీనని దొంగ అన్నందుకు, తన పరువు తీసినందుకు, మరి నాకు జరిగిన 4.5 లక్షల లాస్‌కి కలిపి మొత్తం 5,00,000 కట్టి తీరాలి అని ప్రభావతికి డెడ్‌లైన్ చెప్తూ ఉంటారు. సత్యం కూడా ప్రభావతిని తిడతాడు. ఈ డబ్బు బాలుకి కట్టి తీరాల్సిందే అని ఆర్డర్స్ వేస్తూ ఉంటాడు. అయితే ప్రభావతి చాలా టెన్షన్‌లో మనోజ్ దగ్గరికి వెళ్లి 5,00,000 హెల్ప్ కావాలి అని అడుగుతూ ఉంటుంది. మనోజ్ డబ్బు లేదు అని చెప్తాడు. ప్రభావతి రోహిణికి తన మలేషియా నాన్న దగ్గర నుంచి డబ్బు అడగమని ప్రెజర్ చేస్తూ ఉంటుంది. రోహిణి భయపడుతూ మలేషియా నాన్న తీర్థయాత్రలకు వెళ్లారు, ఫోన్ కలవడం లేదు అని అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూస్తూ ఉంటుంది. నిజానికి ప్రభావతి దగ్గర 2,00,000 దొంగిలించే రోహిణియే ఇప్పుడు బాలుకి 5,00,000 ఇవ్వాలి అంటే రోహిణి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. రోహిణి తన మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టుకొని ఆ డబ్బుని తీసుకోవడానికి కామాక్షి పిన్ని దగ్గరికి వెళ్తూ ఉంటుంది. రోహిణి కామాక్షి పిన్ని దగ్గర 2,00,000 ఇచ్చి ఈ డబ్బు మీ ఇంట్లో దొరికింది అని చెప్పి ప్రభావతికి ఇవ్వండి, నేను ఇచ్చాను అని చెప్పకండి అని బిస్కెట్ వేస్తూ ఉంటుంది. 1 గ్రామ్ గోల్డ్ చైన్‌ని వేసుకొని ఇంట్లో మేనేజ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. కామాక్షి పిన్ని ఆ డబ్బుని తీసుకొని ప్రభావతి ఇంటి దగ్గరికి వస్తుంది. ఆ దొంగ ఎవరో నాకు తెలిసింది అని చెప్పి ఎంట్రీ ఇస్తుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.